ఈ రకంగా ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు కాదని ఎవరన్నా మీకు తెలియకుండా మీ ఇలాకాలో ఒక ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తెలియకుండా ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెట్టగ ఆయన కూడా భయపడతాడు మీ అవినీతి సొమ్ముతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సామ్రాజ్యాన్ని చూచి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? మీ గత చరిత్ర ఏమిటి? గత చరిత్ర ఏమిటి? 2004లో ఎన్కౌంటర్కు గురైన వీరప్పన్ తర్వాత ఈ శాండల్వుడ్ స్మగ్లింగ్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? నిజాయితీగా చెప్పగలరా మీరు? హూ ఇస్ దిస్ కొల్లం గంగిరెడ్డి? కొల్లం గంగిరెడ్డికి మీకున్న సంబంధాలు ఏమిటి? ఒక సామాన్య సి క్లాస్ కాంట్రాక్టర్ ఇన్ని వేల కోట్లకు ఎలా పడగలెత్తారు? ఇంకొక కాంట్రాక్టర్ని చూపించండి. మీతో పాటు సి క్లాస్ కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఇన్ని వేల కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్ని ఒకసారి చూపించు. మీకు కొల్లం గంగిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పగలరా? 2018లో నేను నోట్ చేశాను. 2013 దగ్గర నుంచి ఈ రెడ్ శాండల్ సామ్రాజ్యం మీ కనుసన్నల్లో నడిచింది నిజం కాదా? శేషాద్రి అడవుల్లో కావచ్చు, ఆ చుట్టుప్రక్కల ఫారెస్ట్లు అన్నిట్లో కూడా మీ కనుసన్నల్లో మీ ఎరికలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ జరిగింది నిజం కాదా? చెప్పగలరా? మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వందలాది మంది దళితులు ఈ వుడ్ కట్టర్స్ చెట్లు నరికేవాళ్ళు జైల్లో ఉంటే మీ పంపున మీరు మనుషులను పంపించి వాళ్ళకి కోర్టులో కేసులకి అండగా నిలబడింది మీరు నిజం కాదా? సమాధానం చెప్పండి. లేదు రామయ్య గారంటే ఇంక వివరాలు చూపిస్తాను నేను. జైల్లో ఉన్న దళిత తమిళనాడుకు చెందిన దళిత వుడ్ కట్టర్స్ జైల్లో ఉంటే వాళ్ళకు అండగా నిలబెట్టబడిన వాదించిన అడ్వకేట్స్ ఎవరండి? మీరు నియమించిన వాళ్ళు కాదా? మీ పంపున నియమించబడిన వాళ్ళు కాదా? ఈ రెడ్ శాండల్ స్మగ్లర్స్తో సంబంధం లేదని చెప్పగలరా మీరు? ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరో, అతను జూనియర్ వీరప్పన్ అంటారు, తెలుసు కదా మీకు. ఈ జూనియర్ వీరప్పన్ సారీ 1 సెకండ్. ఈ జూనియర్ వీరప్పన్ ఎవరో నాకు తెలియదని చెప్పగలరా మీరు? నాకు సంబంధం లేదు రెడ్ శాండల్ స్మగ్లర్స్తో అని చెప్పగలరా మీరు? మీ ఆస్తుల గురించి విచారణకు సిద్ధమవుతారా? 2 దశాబ్దాల క్రితం మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత? విచారణకు సిద్ధమవుతారా? చెబుతున్నారు కదా నీతి, కోర్టులు, ఓటుకు నోటు అది ఇదని మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు ఆర్ యు రెడీ? మీకు ఎక్కడ ఎన్ని ఆస్తులున్నా కూడా చెప్పలేరు, దేశ విదేశాల్లో ఎన్ని ఆస్తులున్నా కూడా చెప్పలేరు. మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ అధికారులు, జిల్లాలో ఉన్న అధికారులు నేను అడుగుతున్నా, అక్కడ ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మీరు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారా? పెద్దిరెడ్డి గారిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ మీకున్నదా? ఈయన కంట్రోల్లో నడుస్తున్నది నిజం కాదా? ఇతని ప్రత్యేక సామ్రాజ్యం నిజం కాదా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అటువంటి మీరు పెద్దిరెడ్డి గారు మా నాయకుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ చిత్తూరు జిల్లాలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలన్నా, తహసీల్ ఆఫీసులో ఒక చిన్న పాస్బుక్ రిలీజ్ అవ్వాలన్నా కూడా మీ కనుసరణలో జరుగుతుంది నిజం కాదా అని చెప్పి తెలియజేస్తూ మేము అధికారంలోకి వస్తాం. టోటల్ 75 డేస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ 5 ఏళ్లుగా మీ ఇలాకాలో చేసిన అరాచకాలు ఒక కమిషన్ వేస్తాం తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం మేము.
అయ్యా ఒక కమిషన్ వేయాలి ఈ అరాచకత్వాల మీద. ఈ పోలీస్ స్టేషన్లన్నింటిలో రిజిస్టర్ అయిన కేసులు ఇన్వెస్టిగేషన్, రిజిస్టర్ కాని కంప్లైంట్స్, వీటన్నిటి మీద కూడా ఒక సమీక్ష జరగాల. లేకపోతే పోలీస్ అధికారులు అన్కాట్ వెళ్ళిపోతారు, దొరకకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ రకంగా బానిసత్వం చేసింది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే ఒక కమిషన్ వేయాలా. ఈ కేసులన్నింటిని కూడా సమీక్ష చేస్తామని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అక్కడ ఉన్న అధికారులకు కూడా మేము తెలియచేస్తున్నాం. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అవాకులు చవాకులు పెళ్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుందన్నట్లుగా చంద్రబాబు గారిని అవినీతి పరుడుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్మి మీ ముఖాన పడుతుందని చెప్పి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. నేను లేవలెత్తినా మీరు స్మగ్లర్స్తో మీకు సంబంధాలు లేవా చెప్పండి. కొల్లము గంగిరెడ్డి ఎవరో మీకు తెలియదా చెప్పండి. అతన్ని జూనియర్ వీరప్పనని పిలుస్తారా